రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం, ఒక స్ఫూర్తి శిఖరం, విలువల జలపాతం. పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష, పట్టుదల, అంకితభావం, ఆ ఏకాగ్రత అన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి. ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలోని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి. అట్లాగే ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ కోణం మాత్రం మరవలేదు, వదలలేదు. అట్లాగే వ్యాపారాలతో పాటు, విజయాలతో పాటు ఆ విజయాల వెనకాల ఉన్న విలువల్ని మనం ఎప్పుడూ గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. అవే మనందరికీ ఆదర్శం. రామోజీ గారి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో నేను భాగస్తున్నందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఆయన చూపించిన దారిలో ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మరెంతో మంది ముందుకెళ్లాలని, ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఆత్మవిశ్వాస పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన గొప్ప ధీరుడని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, ఆయన సంస్థలో ఒక భాగస్తుని, ఒక భాగస్వామిని నేను ఎంతో గర్వపడుతున్నాను. ఆయన చూపించిన దారిలో ఆయన విలువలను ఒక కిరీటంలా భావిస్తూ, కిరీటంలా ధరిస్తూ నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా వినియోగ చేసుకుంటున్నాను. Extremely sad day అండి. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎనీ టైం లైఫ్లో ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగాల, అండ్ హీ లెడ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఒరిజినల్ ట్రూ నేచర్. Anyone who wants to learn about leadership can learn from him. Man who proved that follow your path and success will be there. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గో అండ్ స్పీక్ టు హిమ్, హీ హ్యాస్ అ సొల్యూషన్. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, అండ్ ఆ మీటింగ్ బయట వచ్చిన వెంటనే ఒక టోటల్ న్యూ ఇన్స్పిరేషన్ తోటి విల్ బీ అవుట్. వాట్ ఈజ్ అచీవ్డ్ ఫ్రమ్ బీయింగ్ అ స్మాల్ మ్యాన్, పుట్టింగ్ అప్ మార్గదర్శి, ఈనాడు, న్యూస్ పేపర్, టెలివిజన్, ఏది చేసినా ఆన్ హిస్ టర్మ్స్. That's the greatest thing, and deepest condolences for his family. అంటే తెలుగులో ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ టైమ్స్ ఇన్ ద తెలుగు. రామోజీరావు గారు ఆర్ ద కీ పీపుల్ ఫర్ ద తెలుగు ప్రైడ్.